ఇప్పుడే అందిన వార్త. ఏకంగా రాష్ట్ర పోలీసులపైనే తీవ్ర దాడి. పోలీసులందరికీ కూడా తీవ్ర గాయాలు. పరిస్థితి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పోలీసులపై అర్ధరాత్రి సమయంలో గంజాయి గ్యాంగ్ దాడికి తెగబడింది. బీర్ బాటిల్తో అటాక్ చేయడంతో ఓ ఎస్ఐ తలపైన బలమైన గాయమైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి నార్కోటిక్ అధికారులు సిఐ దీపక్, సిఐ రాజశేఖర్లు స్థానిక ఎస్ఐ శివకుమార్తో పాటు కొందరు కానిస్టేబుల్ను తీసుకుని హబీబ్ నగర్లోని మాంగర్ బస్తీకి చేరుకున్నారు. అయితే పోలీసులు రావడాన్ని గమనించిన పాత నేరస్తుడు గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే అతడి సోదరుడు అరుణ్తో పాటు దాదాపు 100 మంది స్థానిక బస్తీవాసులందరూ కలిసి పోలీసులపై దాడికి తెగబడ్డారని చెప్తున్నారు. ఈ దాడిలో దుండగులు ఎస్ఐ శివకుమార్ తలపై బీర్ బాటిల్తో దాడి చేయడంతో ఆయనకు ఇంటర్నల్గా గాయమైనట్లుగా చెప్తున్నారు పోలీసులు. ఎస్ఐ శివకుమార్ మెడలో ఉన్న 2 తులాల చైన్ కూడా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ స్పెషల్ రైడ్కు వెళ్ళినట్లు చెప్తున్న పోలీసులు ప్రస్తుతానికి కంబ్లీ దీపక్, అతని సోదరుడు అరుణ్ పరారీలో ఉన్నారని అయితే తెలిపారు. ఈ ఘటన వచ్చి హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గంజాయి విక్రయిస్తున్నారని చెకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారైతే దాడి చేశారని చెప్తూ ఉన్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.